the Lord. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Thank you so much for joining today. God is going to speak to each one of us through Dr. Jerry Rausch. Today he's bringing a powerful message with us. Same time, Reverend Sakinala David Rasgaru from Inland, he is going to lead us into praise and worship. Thank you, Aigaru, for your availability. So before we start anything, Aigaru అందరికీ వందనాలు. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసకుడికి మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు డాక్టర్ జెర్రీ రౌష్ గారు మరి శక్తి కలిగినటువంటి సందేశాన్ని మన మధ్యకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా రెవరెండ్ సకినాల డేవిడ్ రాజు గారు ఈరోజు వారి బృందంతో మన యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించబోతున్నారు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ faith confession of the Power Packed Pastors. So you all remember. So New Year, God's promise for the God's promise or command for Power Packed Pastors is మనందరికి తెలిసింది ఏంటండి? Know the power, get the power, use the power of God. శక్తిని ఎరగండి, శక్తిని పొందుకోండి, శక్తిని వాడండి, దేవుని శక్తిని వాడండి. ఆమేన్. సో లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. చదవం. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తారో అదే నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఈ భూమి మీద తన శత్రువుతో పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. సో అందరు చెప్పండి నాతో పాటు, ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ రాజయ్య గారు, ప్రైజ్ ది లార్డ్. పాట పాడి చిన్న ఆరాధన చేయండి, తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్ జాయినింగ్ అండ్ విల్లింగ్ టు లీడ్ us into praise and worship. ఓకే అండి, ఒక పాట పాడి ఆరాధన చేయండి. ఓకే, వాయిస్ వినబడుతుందయ్యా? వినబడుతుంది. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియులు, ఆత్మీయులు సాల్మనయ్య గారికి, ఫిలిప్ గారికి, అలాగే అనిల్ బాబు గారికి ప్రత్యేక వందనాలు. పాట పాడుకుందామండి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. నా దుర్గమా లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ అయినను గడివేల బాణమైనను
రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. యేసయ్యా, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన 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 యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. మరో పాట పాడుకుందామండి. దేవుడు చూచేవాడు, మనందరినీ చూస్తున్నాడు. ఆయన కనుసన్నల్లో మనం ఏమి దాచలేము, తప్పించుకోలేము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, విశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేలేచి ఉండుట, కూర్చుండుట నేలేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని చూచే దేవుడు అయ్యా, మమ్మల్ని చూచే రాజు దేవా, స్తోత్రాలు. మమ్ మినిస్ట్రీ తండ్రి ఆధ్వర్యంలో తండ్రి జరుగుతున్న ఈ ప్రతి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ 2026లో అయినా ఈ మమ్ మినిస్ట్రీ ఎంతగానో ఆశీర్వదించబడును గాక. దేవా సహాయం చేయండి. ఈ ఉదయకాలం తండ్రి మా ప్రియులు ఆత్మీయులు సార్మలయ్య గారిని ప్రభలేవనెత్తుకుని తండ్రి అమెరికా దేశం నుంచి తండ్రి వాక్యం అందిస్తున్న బిడ్డలకు తండ్రి
తెలుగులో అనువదిస్తూ ఉంటుండగా నీ చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. చక్కగా లీడ్ చేస్తున్న మా ప్రియులు ఆత్మీయులు అయ్యగారు ఫిలిపాయి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎన్నో వసంతాలు పూర్తి చేసుకొని రేపటి దినం జన్మదినాలు జరుపుకొని ఉంటూ ఉండగా దేవా దేవా మీరే సహాయం చేయండి, మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. అయా ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు తండ్రి ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రభువా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా నెట్వర్క్ నంతయు మీ స్వాధీనములో ఉంచుకోనమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం అందిస్తున్న దైవజనుల జ్ఞాపకం చేసుకొని ఆత్మతో అభిషేకించండి ప్రభువా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించటకు మీ బలము మీ శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అతి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. Thank you, Ayagaru. Thank you so much. Thank you so much, Amagaru. Praise the Lord. So let's welcome our speaker for the day, Dr. Jerry Rausch. This is your time. Praise the Lord. Welcome. Welcome. I thought you were going to be singing for a while. Maybe you got early start. Yeah, right. Anyway, good to be here with you all this morning to Solomon pick the topic out. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరి మధ్యలో ఉంటే చాలా సంతోషకర విషయం. ఏ రోజు ఇప్పుడు మాట్లాడే స్పీకర్లందరికీ కూడా ఏ రోజు ఎవరు ఏం మాట్లాడాలని ముందుగానే వారికి టాపిక్ ఇచ్చాం. ఆ విధంగా మరి వీరికి ఈ రోజు ఈ టాపిక్ వచ్చింది. So the subject he wanted me to teach on this morning was the fear of the Lord. మరి దేవుని యందు భయం కలిగి ఉండటం అనే విషయాన్ని వారు మాట్లాడబోతూ ఉన్నారు. Now I don't know how things are in India, but in America, that is the fear of the Lord in so many churches has been kind of cast aside. అయితే ఈ రోజుల్లో వాస్తవానికి దేవుని భయం అనేది మన భారతదేశం ఉద్దేశంలో చూసుకున్నట్లయితే అనేక విధాలుగా దేవుని భయం మనుషులను ఆవరించి ఉన్నది. As the churches have become more and more and more liberal in their interpretation of the scripture, more and more liberal in is the Bible the actual word of God, they have begun to create their own God more or less. కనుకనే ముఖ్యంగా భారతదేశ క్రైస్తవత్వం దేవుని భయం అనేది నిజమైన దేవుని భయం ఏంటి అనేది అనేక అర్థాలు పరమార్థాలు ఇస్తూ మరి అనేక విధంగా బోధిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. They have definitely lost the concept of the fear of the Lord. అయితే వాస్తవానికి అందరూ కూడా దేవుని భయం ఏంటి అని మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి దేవుని భయం, నిజమైన దేవుని భయం అంటే ఏంటి అనేది దాని సంపూర్ణమైన అర్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అసలు దేవుని భయం అంటే ఏంటి? I suspect that in some of the denominations that I deal with when I come to India, that this liberal influence is affecting the church in India. మరి నేను భారతదేశానికి అనేక సార్లు వచ్చాను. నేను వచ్చినప్పుడల్లా వివిధ సంఘాలకు వెళ్ళి బోధిస్తున్నప్పుడు నేను వివిధ సంఘాల్లో వివిధ శాఖల్లో దేవుని భయం అనేది వారికి ఇష్టమైన విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. And as I am preparing for my trip to India, even today, this afternoon, I watched the story of Billy Graham on YouTube. మరి నేను భారతదేశానికి త్వరలో రాబోతుండగా నేను ఈరోజు సాయంత్రం బిల్లీ గ్రహం గారి ఒక వీడియో చూశాను. I was interested to see, I didn't actually realize that he went all through the communist Eastern Europe and eventually even had crusades in Russia under the communist rule. మరి బిల్లీ గ్రహం గారు దాదాపుగా
దిక్కున ఉన్నటువంటి దేశాలన్నిటికీ, అంటే ఎక్కడెక్కడైతే ఈ కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం ఉన్నదో ఆ దేశాలన్నిటిలో ఆయన మీటింగ్లు పెట్టాడు. ముఖ్యంగా రష్యాలో కూడా ఆయన పరిచయం జరిగించాడు. I don't know whether he went to India. You Indians probably can tell me, but I can't imagine that Billy Graham did not come to India as well. No, he came to India, I think, yeah, one time. Okay, because I'm sure he didn't miss out on going to India. Yes. So భారతదేశానికి కూడా వచ్చారు అని నమ్ముచున్నాం. The crucial thing that Billy Graham and his early on, when he was first getting started preaching, he was connected to another preacher by the name of Charles Templeton. అయితే బిల్లీ గ్రహం గారి సేవ ప్రారంభించినప్పుడు ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వారు ఇరువురు కలిసి చేశారు. ఆయన పేరంటే చార్లెస్ టెంపుల్టన్. And Templeton was he was more educated probably than Billy Graham. He had been educated in the more liberal universities in the United States, where he learned the concept that the Bible was not the infallible word of God. అయితే బిల్లీ గ్రహం గారి యొక్క స్నేహితుడైన టెంపుల్టన్ అనే ఆయన అమెరికాలో కొన్ని బైబిల్ యూనివర్సిటీలు ఉన్నాయి. అవేంటంటే లిబరల్ థియాలజీ బోధిస్తాయి. అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం కాకపోవచ్చు, అయ్యుండొచ్చు అన్నట్టుగా బోధిస్తాయి. కనుకనే ఆయన ఆ బైబిల్ కాలేజీల్లో చదువుకొని మరి బైబిల్ అనేది ఖచ్చితమైన వాక్యం ఉండొచ్చు కాకపోవచ్చు అనే విధంగా ఆయన ఎదిగాడు. And his friend Charles Templeton, who was another evangelist, began to doubt that he could trust the Bible, and this put Billy Graham in a position where he had to make a decision. Did he trust the Bible as the Word of God, or was it merely a collection of some writings from ancient times? కాబట్టి బిల్లీ గ్రహం గారు మాత్రం బైబిల్ అనేది దేవుని వాక్యం, ఖచ్చితమైనటువంటి వాక్యం అని ఆయన దృఢంగా విశ్వసించి బోధిస్తూ ఉండేవాడు. తన స్నేహితుడు టెంపుల్టన్ మాత్రం అదొక మరి అయ్యుండొచ్చు అనే విధంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. And after much prayer and anguish on Billy's part, he decided that he would put his full trust in this Bible as the Word of God, and he would preach the whole Word of God powerfully to see the soul saved through the whole world. కాబట్టి బిల్లీ గ్రహం గారు తన హృదయపూర్తిగా బైబిల్ దేవుని వాక్యాన్ని విశ్వసించి దాని ప్రపంచవ్యాప్తంగా ఆయన బలంగా బోధిస్తూ ఉన్నాడు. And this split Charles Templeton, who was a great evangelist, after he began to doubt could the Bible be trusted, he actually became an agnostic and eventually an atheist, even writing books denying that the deity of Jesus and denying Christianity. కాబట్టి ఆ తర్వాత కొంతకాలం తర్వాత బిల్లీ గ్రహం గారు బలమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడు టెంపుల్టన్ మాత్రం అసలు బైబిల్ దేవుని వాక్యం కాదు అనే మనసుతో ఎదిగి చివరికి బైబిల్ని క్రిటిసైజ్ చేస్తూ కొన్ని పుస్తకాలు రాస్తూ అసలు చివరికి దేవుడే లేడు అని ఎథిస్ట్గా మారిపోయాడు. And now, in my opinion, as the churches that have gone down through this liberal pathway of doubting the Bible, next thing happens, it seems to me to be they lose the fear of the Lord, and they began to put more of their rules and their thinking in the opinions of man rather than the opinions of God. కాబట్టి ఈ రోజుల్లో చాలా సంఘాలు లేకపోతే చాలా మంది క్రైస్తవులు, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆమెను చూస్తాం. నేను బైబిల్ కాలేజీలో చదివాను, యేసు ప్రభు వారు పుట్టాడా లేదా డౌట్ అని కొన్ని వీడియోలు వచ్చినాయి. సో ఈ విధంగా వారి అనుమానాన్ని, వారిలో ఉన్నటువంటి విషబీజాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుడు లేడని మారుతూ ఉన్నారు. And we can see from Billy Graham's ministry what happens when one
preaches the Word of God as the truth. And, I think that the preaching the full Word of God is the greatest example of showing the fear of the Lord that I could think of. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని సంపూర్తిగా నమ్మి దాన్ని బోధిస్తున్నట్లయితే అతను ఖచ్చితంగా దేవుని యందు భయం కలిగినటువంటి వాడు అని చెప్పొచ్చు. In America, the liberal churches, they have gone so far off of the traditional Christianity that they are teaching it's acceptable even to have a practicing homosexual leading the church, or in some denominations even serving as bishop. అయితే అమెరికాలో మాత్రం సంఘం చాలా వారి యొక్క అంటే బైబిల్ సంబంధమైనటువంటి పద్ధతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వారికి ఏది ఇష్టమో దాన్నే దేవుని యందు భక్తిగా మనలొచ్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. చివరికి మరి ట్రాన్స్జెండర్స్ని అంటే స్వలింగ సంపర్కుల్ని కూడా మరి పాస్టర్లుగా బిషప్లుగా చేసి సన్మానిస్తూ ఉన్నారు. So, brothers and sisters, I have seen with my own eyes in these meetings in India what happens when one preaches the Word of God, fully believing that this is the inspired Word of God, and every word is put there for a reason, and it's not me to decide whether I agree with everything. My job is to reveal the Word of God to the listeners, and then you can see by the fruits of what happens, the effects of preaching this Word of God and believing it's true. కనుకనే నేను భారతదేశానికి వచ్చి అనేక ప్రాంతాల్లో సువార్త సేవను చేస్తున్న సమయంలో నేను బైబిల్ గ్రంథాన్ని సంపూర్తిగా నమ్మి దాన్ని నేను ప్రజలకు బోధిస్తున్న సమయంలో బోధించి ఎవరైతే ఆ వాక్యాన్ని విని నమ్ముతారో వారి జీవితాల్లో మార్పుని వారి జీవితాల్లో కార్యాలని మనం చూస్తాం. అదే బైబిల్ నిజమని చెప్పడానికి ఒక రుజువు. So let's look at our first reading. It comes from Deuteronomy chapter 10, and it says, "And now, Israel, what does the Lord require of you?" ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. Want me to read? Yeah, go ahead. That's only probably verse 12 there, Solomon. I don't think I have more than 12 to 25 you wrote. 12 to 22. Yeah, but we're not going to read that whole passage. That's too many. That's Okay. too long. So, I'm just going to go from 12. one verse there. సో నిర్గమకాండము 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయునని వాటినన్నిటినీ మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలి విసిరి చేసెను, ఉదయం ముందు ఆ తూర్పు గాలి మిడతలు వచ్చెను. Okay, so that was you just read verse 12, right? Yes. Solomon? Okay, because I thought that was enough on that one passage there, because it gives us a list of things. It's interesting because it asks the question, what does the Lord require of you? అయితే ఇక్కడ వాస్తవానికి దేవుడు దేవునికి నువ్వు ఏ విధంగా అవసరమై ఉన్నావు? That's a great question for leaders in the church and pastors and servants that have leadership positions. What does the Lord require of you? This is a great teaching here that God gives us here in Deuteronomy. These are the words of Moses here. 10 to 12? Just verse 12. What does the Lord require of you? This is a great question for leaders and pastors. No, that's not the Nirgama. This is Dityopadeshkana, right? So, sorry.
ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతోను సేవించి. Okay, you didn't read the right passage the first time? Yeah, I didn't read the correct one. Now I read. Yeah. Okay. So we're asking the brothers and sisters here this morning this question. What a great question to ask the leaders of the church, and what a great question that we want to know the answer to. What does the Lord require of us? ఇక్కడ మిమ్మల్ని అందరూ సహోదరులారా, మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. దేవునికి నీ అవసరత ఏమున్నది? And he gives us a list here. He gives us 5 things here. Fear the Lord your God. ఇక్కడ 5 విషయాలు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒకటి, దేవునికి భయభక్తులు చూపించండి. Walk in all his ways. ఆ తర్వాత ఆయన మార్గములన్నిట్లో నడవాలి. Love him. ఆయన్ని ప్రేమించాలి. Serve the Lord with all your heart and with all your soul. పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. Keep his commandments and statutes. ఆయన ఆజ్ఞలను పాటించాలి. And this is for your own good. ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి? నీ మేలు కొరకు చేయాలి. You know, this is going to bless you. అలా చేయడం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. God is telling us how to be blessed here. ఇక్కడ వాస్తవానికి దేవుడే మనకు సెలవిస్తున్నాడు ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు అనే విషయాన్ని. You know, we should fear him, we should walk in his ways, we should love him, and we should serve him with all of our heart and soul, and we should keep his commandments for our own blessing, our own good. ఇక్కడ మన సొంత ఆశీర్వాదం కోసం, నీ సొంత ఆశీర్వాదం కోసం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆయన మార్గాలు నడవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన పూర్ణ హృదయంతో సేవించాలి, ఆజ్ఞలన్నిటినీ పాటించాలి, నీకు మేలు జరగాలి అంటే. I wanted to look at Exodus 14:31. నిర్గమకాండము 14వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. Go ahead. 14:31. 14వ అధ్యాయం 31వ వచనం ఈ విధంగా రాయబడింది. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఆమేన్. You know, in this passage, the Jews, you know, they were a little bit unsure of this Moses guy. You know, who was this Moses guy, and could they trust him? వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అప్పటి వరకు కొద్దిగా అనుమానంతో ఉన్నారు. ఎవరు ఈ మోషే సడన్ గా వచ్చాడు, ఈయన చెప్పే నిజమేనా, ఆయన చెప్పే కార్యాలు నిజమేనా అనే ఒక అనుమానంతో ఉన్న అటువంటి ప్రజలు. But when they saw that Moses was able to, with his words, show the power of the Lord against their enemies, the Egyptians, when they saw these miracles, they saw this power, then the people feared the Lord. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మోషే ద్వారా ఐగుప్తీయుల మీద చూపించాడో, అది చూసినటువంటి వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ అది చూసి, అంటే ఐగుప్తీయుల మీద దేవుని చూపించినటువంటి శక్తిని చూసి ఇజ్రాయెల్ ప్రజలందరికీ దేవుని యందు భయభక్తులు కలిగినాయి. And not only did they fear the Lord, it says because of these miracles, these wonders, they believed in the Lord and they believed in Moses. కాబట్టి వారు ఆ కార్యాలన్నీ చూసినప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచారు, మోషే మీద కూడా నమ్మకం ఉంచారు. But you know, people's memories
or sometimes people's memories are not good. They forget. They turn back into the world. They turn back into worrying about, how they're going to get a car, how they're going to pay their rent, how they're going to send their children to college. What am I going to wear? How do I look before other people? అయితే వాస్తవానికి మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే, వారు దేవుని కార్యాలు చూసినప్పుడు చప్పట్లు కొడతారు, దేవుని యందు విశ్వాసం ఉంచి కేకలేస్తారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, నమ్ముతారు. కానీ మళ్ళీ కొన్ని గంటల కాంగలోనే మరల అనుదినం వారికి జీవితంలో అనుదినం వారికి కావాల్సినటువంటి అవసరాల మీద వాళ్ళ మనసు ఉంచుతారు. అరే పిల్లోడికి ఫీజు ఏం కట్టాలి, ఇంటి రెంట్ ఏం కట్టాలి, లేకపోతే అదెట్లా ఇదెట్లా అని మరలా వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ అనుదిన అవసరాల మీదే వెళ్ళిపోతాయి. So brothers and sisters, we need not forget that the Lord has got the power to do anything for you, for your ministry, for your preaching and teaching, for your flock, as he sees that he needs to do that for you. He has all the power, and we need not forget, because we haven't seen a miracle in some certain time, or we haven't seen some giant move of God, that he is still to be feared, and he is still to be held in awe of his power. అయితే ప్రియమైన వాళ్ళ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే దేవుని కార్యం ఎప్పుడు అనుదినం నీ జీవితంలో ఒక అద్భుతం, అనుదినం ఒక గొప్ప కార్యం జరగట్లేదు గనుక దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు. అనుదినం అద్భుతం జరగట్లేదు గనుక దేవుడు నా అవసరాలు పట్టించుకోవట్లేదని కాదు. నీ అవసరాలన్నింటిని కూడా తీర్చగలిగినటువంటి గొప్ప శక్తి దేవునికి ఉంది. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆమేన్. Let's look at this Exodus 9:30, and we have a little glimpse here of, and I use this as a passage for India, because so many in India do not fear the Lord. They worshiping these idols, and they're seeking after what these idols can do for them, and they have not yet learned of the God that is the only God to be feared. అయితే ఇక్కడ నిర్గమకాండం 9:30 ఈ విధంగా రాయబడింది. అయినను నీవు నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసే ఉన్నదనెను. So let's read that verse there, Solomon. Exodus 9:30. Yeah, I just read. అయినను Did you read it? It's not been changed on the screen there. Yeah. Okay. అయినను నీవు నీ సేవకులను ఇంకా దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలియను. Yes. There's coming a time when everyone is going to fear the Lord. అయితే ఇక్కడ ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో ప్రతి వ్యక్తి దేవుని యందు భయం భక్తి కలిగి ఉండబోతున్నాడు. And that's a great message for India. I mean, that's a great message for America, for that matter. And there is a time coming when everybody is going to fear the Lord, and we need to make sure that's forefront in our teaching. Let's look at this reading here from Philippians 2 verses 9 through 11. కాబట్టి ఒకానొక రోజు రాబోతూ ఉంది. ఆ రోజు ప్రతి మనిషి దేవునికి భయపడాల్సినటువంటి అవసరం రాబోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వృంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకును పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. Amen. You read Romans 2? రోమన్స్ 2, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. I mean, did you read the Romans passage or was that just Philippians? Philippians. Just Philippians, okay? Yeah. And that's one of my favorite verses in the Bible. Actually, when you're in India, you're looking at all of these people bowing their knees to these idols, and you're thinking, those poor people, they don't know what they're doing. They just don't know. కాబట్టి మనుషులందరూ లోకంలో అనేక విధంగా వారికి ఇష్టం వచ్చిన ప్రతిమకి వారు మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నారు. And they're confessing that this idol is their God, but they are going to stand before the throne and before Jesus and confess that he is Lord. కాబట్టి వారు వారికి ఇష్టమైన ప్రతి ముందు నిలబడి అదే దేవుడు అనుకొని మొక్కుతూ ఉన్నారు. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రతి మోకాలు వంగబోతుంది, ప్రతి నాలుక ఆ విషయాన్ని ఒప్పుకోబోతుంది. And I can't tell you, brothers and sisters, how much mercy God is going to have on these idol worshipers. I have to think that they will all end up going into the pit of hell. But if someone warns them, and the way I look at I hang out with a lot of Gideons here in the United States, and they're hardliners on believing that you must confess Jesus Christ as your Lord and Savior before you die here on this earth. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి వేరే వేరే ఆరాధన చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎలాగా ఏమైతుందో తెలియదు. కానీ నేను అమెరికా దేశంలో నేను ఇక్కడ గిడియోను పరిచర్య చేస్తున్నటువంటి కొంతమంది వృద్ధులతో, అంటే వాళ్ళందరూ కూడా దృఢమైన విశ్వాసం కలిగిన వారితో నేను అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాను. And I think that's absolutely good advice. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి తప్పనిసరిగా చనిపోబోయే ముందు ఖచ్చితంగా మరి వారి నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి అని చెబుతారు. But I also wonder, God being so good and merciful and full of grace and forgiveness, that if this poor idol worshiping Hindu remembers that you told him that this day was coming and he was going to stand before the Lord for judgment, and he cries out, Jesus, forgive me, and Jesus, save me. అయితే ఒకసారి మరి ఎవరైతే వేరే ప్రతిమలకి వారికి ఇష్టమైన ప్రతిమలకి వారు మొక్కుతున్నారు, అటువంటి వారు ఈ బైబిల్లో చెప్పబడినటువంటి ఈ మాట నెరవేర్పు జరిగినప్పుడు, అప్పుడు తీర్పు సింహాసనం మీద ముందు నిలబడినప్పుడు వాళ్ళు మరి యేసు ప్రభువా మమ్మల్ని క్షమించు, యేసు ప్రభువా నీవే దేవుడిని నేను ఒప్పుకుంటున్నానని వారు నోటితో మాట్లాడతారు. I don't know, but I have to wonder, will Jesus not save that person? మరి అప్పుడు అటువంటి ప్రార్థన ఆ సమయంలో అక్కడ తీర్పు సింహాసనం ముందు చేసినప్పుడు మరి వారిని దేవుడు రక్షిస్తాడా లేదో నాకైతే తెలియదు. I can tell you the hardliners don't like my wondering if that's going to happen, but I think, brothers and sisters, it takes away when you're witnessing to somebody and you're telling them about the fear of the Lord and how good this God is, if you will just repent and ask him to save you. It takes away this fear of sharing that with people when you say to them, I want you to know that there is coming a judgment. You're going to stand before him. You're going to stand before the throne of God and before Jesus. And if you were to confess that you're a sinner
and ask him to save you at that moment, there is a chance that it's not too late. అయితే మరి చివరి గడిలో అయినా సరే ఈ మనుషులు వారి యొక్క తప్పులను గ్రహించి, యేసు ప్రభువా నన్ను కాపాడు, నన్ను క్షమించు, నీవే దేవుడు అని నేను నమ్ముచున్నానని నోటితో ఒప్పుకున్నప్పుడు ఒకవేళ దేవుడు కనికరించి వారిని క్షమించవచ్చు చివరి గడియలో. You know, the time that Solomon carried me to see the old high caste Brahmin neighbor of his, I guess we were in Hyderabad, and he wanted me to witness to this guy. And that's what I told him. I told him there is coming a judgment. You are going to stand before the Lord. And there is no other name given to man by which one can be saved, but by the name of Jesus Christ. If you repent of your sins and ask him to save you, won't I be surprised if I see you in heaven? కాబట్టి నేను ఒకసారి భారతదేశంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ్ కుటుంబంలోకి ఆహ్వానించబడినప్పుడు వాడితో చెప్పాను, ఆ రోజు ఇదే వాక్యం చెప్పాను, ఇదే మాటలు చెప్పాను. మరి నువ్వు గనక యేసు ప్రభు దేవుడిని అంగీకరించినట్లయితే మరలా నేను నిన్ను పరలోకంలో చూస్తాను అని. So let's read this Romans 14:11 verse here, Solomon. రోమిలికి రాసిన పత్రిక 14:11 వచనం చదువుకుందాం. 14 అధ్యాయం 11 వచనం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. So if we this is a fact that every knee is going to bow and every tongue is going to confess that Jesus is Lord. కాబట్టి ప్రతి సార్వత్రికమైనటువంటి గుర్తింపు అంటే మనుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించబోతున్నారు. ఆయనే దేవుడనే విషయాన్ని గుర్తించే సమయం రాబోతుంది. You know, if that isn't a picture of the fear of the Lord, I think that's an awfully good reason to fear the Lord right there. Now, will he have grace? That I don't know. I'm not the ultimate judge, so I can't say. కాబట్టి సార్వత్రికమైన గుర్తింపు రాబోతుంది. దేవుని యొక్క భయం ప్రతి ఒక్కరికి కూడా కలగబోతూ ఉన్నది. Let's look at the second coming of Christ in Revelation 1:7. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. Every eye will see him, even those who pierced him. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. He will return visibly. Everyone will see. కాబట్టి ఆయన అంటే మన కంటికి కనపడే విధంగా, మనుషులందరికీ కనబడే విధంగా ఆయన రాబోతున్నాడు. ఆ సమయంలో ప్రతి కన్ను ఆయన చూడబోతూ ఉన్నది. And one of my favorite passages, and I probably mention this every time I speak with you pastors and leaders and servants, is from Matthew chapter 25, where the all stand before the throne of God. మరి నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. అందరు కూడా ఆ ఉపమానంలో అంటాడు, అందరూ కూడా మరి తీర్పు సింహాసనం ముందు నిలబడాల్సి వస్తుంది అని. You got 25, 31 and 32 handy? Yes. 25వ అధ్యాయము 31, 32 వచనం చదువుకుందాం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. 32 అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. Yes. Oh. And then he says,
he separates the sheep on his right hand and the goats on his left. కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టునంట. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 46. 46వ వచనం, అదే అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును 46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. If that doesn't cause the fear of the Lord, I don't know what will. మరి ఇది ఈ 46వ వచనం చదువుకున్నాం. ఆ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దేవుని యందు భయం భక్తి కలిగి పుట్టాలి. These are all things that when I come to India, you know what's interesting, when Solomon gave me this passage, he teaching on the fear of the Lord, I thought, I don't want to cover that. But then when I started doing my research for this topic, I thought this is like my favorite subject. మరి సాల్మన్ ఎప్పుడైతే ఈ రోజు ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడాలని అని చెప్పాడో, నేను అనుకున్నా నేను అలా చెప్పను, నువ్వు అన్న టాపిక్ నేను మాట్లాడను అని వదిలేశాను. కానీ తర్వాత నేను మెసేజ్ తయారు చేస్తున్నప్పుడు ఈ సబ్జెక్టే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని గ్రహించాను. Go to Revelation chapter 20, Solomon, and just read me verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Yes. Brothers and sisters, you have this liberalism that has come into the church. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో సంఘాల్లో విశ్వాసానికి బదులు అంత విశ్వాసంగా కలగలుపినటువంటి విశ్వాసం వస్తూ ఉంది. Casting dispersions on whether you can trust this word of God. అంటే ఆ సంఘాల్లో జరుగుతున్న కార్యాలు చేస్తున్న బోధన బట్టి మరి అసలు ఈ వాక్యం దేవుని వాక్యం బైబిల్ గ్రంథం నిజంగా దేవుని వాక్యమేనా అని అనుమానం కలిగేటట్టుగా ఉంది మనుషులకి. Brothers and sisters, we hold these people's eternal life in our hands. వాస్తవానికి సంఘ కాపురులుగా మనం అందరం కూడా అనేక మంది మీ సంఘస్థులు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క జీవితాలు ఆత్మల్ని మరి పరలోకంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. It is of the utmost importance and it is the utmost privilege that God could give any human being to be able to speak to his fellow human beings and tell them that there is a judgment coming for sin. కాబట్టి మనుషులు ఎవరైతే నీ జీవితంలో నువ్వు కలుస్తావో వారందరికి కూడా చెప్పండి, ఇదిగో తీర్పు దినం రాబోతుంది, తీర్పు దినం రాబోతుంది అని. You are an ambassador for the King of Kings. కాబట్టి రాజులకు రాజు అయినటువంటి దేవునికి నువ్వు ఒక సంధానకర్తగా ఉన్నావు. And these liberals are never even teaching anybody any of this stuff that we're discussing about the fear of the Lord. కాబట్టి కొన్ని సంఘాల్లో ఈ రోజుల్లో వాస్తవానికి దేవుని యందు భయం భక్తి అంటే ఏంటి అని ఎవరు బోధించట్లేదు. ఈ సంఘాల్లో ఇప్పుడంతా కూడా పూర్తిగా మారిపోయి ఎంటర్టైన్మెంట్ గా బోధిస్తూ ఉన్నారు. Let's look at Exodus 9:20. నిర్గమకాండము 9:20 చూద్దాం. నిర్గమకాండం 9:20. And I want you to apply this as we read this. I want you to think about India. ఇది ఈ వాక్యం చదివినప్పుడు
మీరు భారతదేశ కాంటెస్ట్ లో ఆలోచిస్తా ఉండండి. 20 వచనం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. వావ్. You know, brothers and sisters, there are Indians out there, there are Hindus, there are Muslims that are secret believers, and secretly they know that you are speaking the words of the Almighty, the God that created the universe. And what you say is, when you're quoting the words from this book anyway, when you're quoting from the words of this book, you are giving them the words of the Lord God. And even the servants of Pharaoh listened to Moses. They didn't listen to Pharaoh, they listened to Moses. ఈ రోజుల్లో చాలా మంది, అంటే అన్ని దేశాల్లో అన్ని మతాల్లో మరి కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు. వారు దేవుని బయట రారు కానీ వాళ్ళ హృదయంలో యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తారు. ఇక్కడ వాడు చూడండి, ఫరో సేవకులలో కొంతమంది మోషే మాటలు నమ్మారు. మోషే అంటే ఫరో మాటలు నమ్మలేదు కానీ మోషే చెబుతున్నటువంటి మాటలు నమ్మి మరి మోషే దేవునికి భయపడి వారు మరి పశువులను వాళ్ళు త్వరగా తీసుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయారంట. You know, you don't know who's listening to you, but people are listening to you. కాబట్టి సంఘ కాపురులారా, మీరు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది మీ మాటలు వింటున్నారు. కానీ వాళ్ళు బయట కనపడకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో ఖచ్చితంగా దేవుని భయం లేకపోతే దేవుని నమ్ముకోవాలనే ఒక ఆశ తప్పనిసరిగా ఉండేది. వాళ్ళు బయట పడకపోవచ్చు, సీక్రెట్గా ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడుతూనే ఉండండి, తప్పనిసరిగా దేవుడు వారి హృదయాల్లో పనిచేస్తాడు. Let's look at Deuteronomy 6:2. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. You know, Martin Luther taught that every chapter of the Bible contains law and gospel. మార్టిన్ లూథర్ గారు ఆయన బోధనలో ఏమన్నాడంటే, బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయంలో ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, ఆ తర్వాత సువార్త ఉంది అన్నాడు. And you know, you could look at it like law and grace, or law and good news. మరి అంటే దేవుని ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, అదే విధంగా సువార్త కూడా ఉంది, అంటే శుభవార్త. So he says in Deuteronomy 6:2 here, you should fear the Lord your God. ఇక్కడ 2వ వచనంలో మనం చదువుకుందాం అంటున్నాడు, దేవుని యందు నువ్వు మరి భయభక్తులు కలిగి ఉండాలి అని. Not only you, but your son and your grandson. మరి నీవు మాత్రమే కాదు కానీ మరి నీ యొక్క సంతానం అందరూ కూడా అంటున్నాడు ఇక్కడ. And keep the law, keep all his statutes and commandments, keep the law which I am commanding you. మరి నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు పాటించవలెను అంటున్నాడు. Keep the law all the days of your life. నీ జీవితకాలం అంతయు వాటిని పాటిస్తూనే ఉండాలి. But then he gives us a blessing here. ఆ తర్వాత ఆయన ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. He gives us the good news. ఇక్కడ ఒక శుభవార్త చెబుతున్నాడు. That all your days may be long, so that you may live a long life. ఇక్కడ ఆయన అక్కడ ఏమంటుంది అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని శుభవార్త చెబుతున్నాడు. ఇవన్నీ చేయటం ద్వారా ఒక లాభం కూడా ఉంది, అంటే ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞ, రెండు ఉన్నాయి వాక్యంలో. You know, it's you know, when you look at these some of these Bible verses, you can learn so much from just so few verses.
You know, we only have so limited time to look at all this stuff, but there's so much we can learn. Let's look at this Deuteronomy 10:12. Here's another great one. 10 ద్వితీయోపదేశకాండం 10-12 వచనం చదువుకుందాం. That's the one we already covered that one, right? That's 10:12. Let me Yeah. see. కాబట్టి Okay, here we go. ఇశ్రాయేలు నీ దేవుడైన Okay. యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించవాలని నీకు మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవాజ్ఞలన్నీ కట్టలను ఆయన అనుసరించి నడుచుకొనవలెను. So once again, fear him, walk in his ways, love him, and serve him with all your heart and all your soul. కాబట్టి ఇక్కడ ఆయన నీ పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించాలి. కాబట్టి So to apply this verse to India, I put this Deuteronomy 31:12 in here. ఇక్కడ అంటే భారతదేశం కాంటెస్ట్ లో చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 12:2 which one did Deuteronomy 31:12. You've got it up there on the screen. Can you see that? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 12వ వచనం 30వ అధ్యాయము. So this is once again, this is my verse for India, for those of us that are interested in seeing these Indians come to Christ. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశం నాకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. Did you read that? Yes. So assemble the people, assemble the believers, assemble your flock, assemble the Christians, but also the sojourner. The sojourner would mean somebody from outside. Bring the Hindus, bring the Muslims, let them hear, so that they may hear and learn to fear the Lord. కాబట్టి ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మ వాక్యము అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను అన్నాడు. ఇక్కడ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరిని కూడా తీసుకురావాలి అంటున్నాడు. So I got another idea as I was writing this. Why should we fear the Lord? You know, the liberal churches, they teach God is love, Christ is forgiving, grace is everything, and all true. But there is the law and the gospel. There is the law and the gospel. We should fear the Lord and be thankful that he has saved us. కాబట్టి ఈ రోజుల్లో సంఘాల్లో దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు అన్నిటిని క్షమిస్తాడు, కృప ఉంది, కృపిస్తాడు, కృప అనుగ్రహిస్తున్నాడు అన్న అవన్నీ నిజమే. కానీ ఎవరు కూడా దేవుని యందు భయం కలిగి ఉండాలి, దేవుని భయం అనేది ఉండాలి అనేది బోధించట్లేదు. కనుకనే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆజ్ఞ ఉంటుంది, అదే సమయంలో వాగ్దానం కూడా ఉంటుంది. ఆజ్ఞ మరియు వాగ్దానం. ఆజ్ఞకి భయపడాలి, వాగ్దానాన్ని బట్టి సంతోషించాలి. You know, a church needs not to be just like the Pharisees, just teaching the fear of God and just teaching everybody needs to obey this big long list of rules and regulations. That's like Pharisees. కాబట్టి అంటే పరిసయ్యులు ఆ రోజులు బోధించినట్లుగా అంటే ప్రతి ఒక్కరు కూడా మరి పరిసయ్యుల్లాగా అలా చేయాలి అంటే అంతా కూడా ఒక సిద్ధాంతాలు ఉండాలని కాదు. That's why Martin Luther taught that you need to teach 50% law, 50% the fear of the Lord, 50% grace, 50% forgiveness of sins, 50%
Christ loves you. కనుకనే మార్టిన్ లూథర్ గారు చెప్పినట్టుగా మన బోధల్లో తప్పనిసరిగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండున్నట్లుగా ఆయన ఆజ్ఞల్ని చెప్పాలి, బోధించాలి. అదే సమయంలో ఆయన యొక్క క్షమాపణని చెప్పాలి, ఆయన ప్రేమని చెప్పాలి. అదే సమయంలో ఆయన యొక్క క్రమాన్ని కూడా చెప్పాలి. Have you got the Jehovah's Witnesses over there in India yet, Solomon? Yes, we have a lot. I have heard of interesting thing written about the Jehovah's Witnesses is they kept all the bad things about religion. They kept the fear of God and the law only and took out all the best part. They took out the love and the mercy and the forgiveness of Jesus. That's gone. అయితే యెహోవా సాక్షులు సంఘం మన భారతదేశంలో కూడా ఉన్నాయి. యెహోవా సాక్షులు వాళ్ళు చేసింది ఏంటంటే కేవలం దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే ఉంచుకున్నారు. వాళ్ళు అంటే దేవునికి భయపడాలి, ఆజ్ఞలు పాటించాలన్నారు. కానీ సగం మాత్రమే వాళ్ళు నమ్ముతున్నారు, సగాన్ని వాళ్ళు నమ్మట్లేదు. అదేంటి? దేవుని యొక్క కృప, క్షమాపణ, యేసు ప్రభు వారి రక్షణ, ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మట్లేదు. కేవలం వాళ్ళు దేవుని ఆజ్ఞ మాత్రం పట్టుకున్నారు. దేవుని భయపడాలి, దేవునికి ఆజ్ఞ పాటించాలని అక్కడే ఆగిపోయారు వాళ్ళు. But this lesson today, Solomon wanted me to teach on the fear of the Lord. So if you're in a liberal church and all that you're taught is God is loving and forgiving and you don't have to make any changes in your life. You can be a homosexual, you can be a transvestite, and we will even elect you as bishop of our denomination. కాబట్టి అంటే ఈ రోజుల్లో సంఘాలు ఎలా తయారైనంటే ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా వారికి ఇష్టం వచ్చినంత చెబుతూ ఉన్నారు. So we can't go too far to the one side. We can't be like the Jehovah's Witnesses, and we can't be like the liberal church that says you can do anything you want, God is going to forgive you and bless you and love you, and you don't have to make any changes. కాబట్టి ఈ రోజుల్లో కొన్ని సంఘాలు, లిబరల్ సంఘాలు ఏం బోధిస్తున్నాయంటే దేవుని ఆజ్ఞ మర్చిపోయారు, కేవలం కృప, క్షమాపణ, జాలి, దయ ఈ మాత్రం బోధిస్తున్నారు. అంటే యెహోవా సాక్షిలో కేవలం ఆజ్ఞలు మాత్రం పట్టుకొని వాళ్ళు భయపడాలి దేవునికి అని ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మోడర్న్ సంఘాలు ఆజ్ఞలు మర్చిపోయారు, దేవునికి భయం ఉండాలి అనేది మర్చిపోయి కేవలం క్షమాపణ, కృప అని బోధిస్తూ ఉన్నారు. That's why this teaching from Deuteronomy 10:12, it comes to our heart. What does the Lord require of you? What are we to do? Are we to live as the liberals? Are we to say everything is okay? You can do anything you want because Christ loves you? Or should we be like the Pharisees? Should we keep 613 laws and we are devoid of the love of Christ? What should we do? And we have the answer here in Deuteronomy 10:12. And now, Israel, what does the Lord require of you? కాబట్టి ఇక్కడ మరి ఈ రెండు ఆలోచించాలి మనం. యెహోవా సాక్షులాగా కేవలం దేవుని యందు ఆజ్ఞలు మాత్రమే పట్టుకొని కృపను వదిలేసి భయపడాలా, లేకపోతే ఈ రోజుల్లో ఉన్న మోడర్న్ సంఘాల్లాగా దేవుని ఆజ్ఞలు వదిలేసి, దేవుని భయాన్ని వదిలేసి కేవలం కృప, జాలి, దయ, క్షమాపణను పట్టుకొని మరి సంతోషించాలా? ఈ రెండు సరైనది కాదు. కానీ ఏదో ఏది వదలలేము. ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్నట్టుగా ఆ రెండు విషయాలను కూడా మరి మన బోధల్లో ఉండాలి. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడింది. వాస్తవానికి మనిషి యొక్క అవసరత దేవునికి ఏమై ఉన్నది? There you go. There's our list. Fear of the Lord. ఏమైంది? మనిషి యొక్క అవసరం ఏమైంది? మనిషికి ఏం అవసరం లేదు, కానీ మనిషికి అవసరం ఏంటంటే దేవునికి భయపడాలి, love him, ఆయన serve the Lord with all your heart, with all your soul, ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలి, ఆయన keep the commandments, ఆయనకి పూర్ణ హృదయంతో సేవించాలి. and this is for your own good. ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే అది నీ మేలు కొరకు చేయాలి, నీ మేలు కొరకు చేయాలి. Amen. Let's finish up with a good example
from the Bible of law and gospel. Okay? ఓకే, And let's look at Romans chapter 3, and then we'll close. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, చాప్టర్ 3. Yeah, chapter 3 of Romans. I'm going to have to look this one up myself because I just have a reference. And let's see this in verses 9 through 20 of Romans chapter 3. He talks about the law. And let's read some of these verses. Read me verse 10, 11, and 12. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 11. గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడనూ లేడు. 12. అందరినో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. Okay, so what would that be, law or gospel? These are law. Law. Yeah, make sure that the those that are listening understand that. Yes. But obviously that is the law. సో ఈ మాటలన్నీ కూడా దేని చెబుతున్నాయి? దేవుని యొక్క ఆజ్ఞల్ని చెబుతూ ఉన్నాయి. So let's look at verse 21 through 28 now. 21 నుంచి 28 వచ్చిన వరకు చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము వేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడు ఇప్పటికీ కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తమును తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. 27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదా విశ్వాస న్యాయమును బట్టి. 28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. 29. దేవుడు That's good. Just stop. Yeah. Stop at 28. So what was that, law or gospel? It's all gospel. Gospel. Yes. So then one chapter here of Romans chapter 3, you see Paul is teaching in the same chapter law and gospel. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఈ రెండు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, అదే విధంగా సువార్త అంటే శుభవార్త కూడా ఉంది. పౌలు ఈ అధ్యాయంలో ఈ రెండు విషయాలను బోధిస్తూ ఉన్నాడు. We can find, many other examples, but we're running out of time here, and we can't, keep going all morning with this lesson. But hopefully, it was a chance to consider that we need the law, we need the fear of God, because the judgment is coming. కాబట్టి ఏదేమైనా దేవుని యొక్క తీర్పు దినం రాబోతుంది గనుక దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. మీ సంఘం కేవలం దేవుని ఆజ్ఞని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నదా, లేకపోతే కృపను కూడా బోధిస్తుందా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని వదిలేసి కృపను మాత్రమే బోధిస్తుందా? There's a great guy out there that does a lot of evangelism work, and
when he witnesses to people, he uses the 10 Commandments for the law. He uses, have you ever, taken God's name in vain? Have you ever looked at a woman with lust in your heart? Have you ever taken anything? Have you ever told a lie? And, if the people, when you ask these questions, are honest, we've broken every one of the 10 Commandments, all of us. కాబట్టి ఒక వ్యక్తి ప్రసంగం చేస్తూ 10 ఆజ్ఞలు తీసుకొని ఆ 10 ఆజ్ఞల ద్వారా బోధిస్తున్నప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఎవరైనా మీరు అతిక్రమించారా అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము అతిక్రమించాం, ఏదో ఒక సమయంలో మనం ఆ ఆజ్ఞలు మనం అతిక్రమించాం. And he then uses that to tell them that there is one that came that could forgive their sins so that they could stand in the presence of a holy God. And that's one way to share the gospel. Another way to share the gospel is the way that we've been doing this evening here, is by teaching the fear of the Lord, because the judgment is coming and all will stand before him for judgment. And if no one is going to get in because of their deeds, because as we learned here from Romans chapter 3, man is justified by faith apart from the deeds of the law, because none of us can keep all the law. కాబట్టి మనుషులు మరి అంటే ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడలేదు, కానీ మరి దేవుని యొక్క కృప ద్వారానే రక్షించబడుతూ ఉన్నారు. That was a summation there. So Solomon, is that's long enough? Are we ready to break, or what? Yeah. What do you want? Yeah, that's it. Yes. Okay. So let me That's it. just tell everybody that I am going to be in India in looks like about 13 days, or maybe by the time I get there, it'll be 15 days from now. సో 15 రోజుల్లో అయ్యగారు భారతదేశానికి వస్తూ ఉన్నారు. And Solomon is having a time with trying to figure out whether he's going to be able to come back to America if he leaves. So all of the pastors need to be praying for Solomon to be able to come to India with me. సో పోయినసారి చెప్పిన విధంగా మరి నేను భారతదేశం రావడం కోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు మార్గం తెరవాలని అందరూ కూడా ప్రార్థన చేయండి. పోయిన వారం ప్రార్థన చేశారు కదా, అదే విధంగా. But if something happens and God has in his plan for Solomon not to be there, I'm looking forward to working with many of the pastors that are in this meeting here this morning as I travel around India, and it will be a wonderful thing in God's plan, whichever way he works it out. దేవుని చిత్తం అయితే మరి ఇండియాకి వచ్చినప్పుడు మీరు చాలా మందిని కలిసి ప్రత్యక్షంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికోసం కూడా మీరు ప్రార్థించండి. My wife is coming with me. సో అయ్యగారి భార్య కూడా ఈసారి భారతదేశానికి వస్తూ ఉన్నది. She's never been to India before. మరి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆమె భారతదేశానికి రాదు, మొదటిసారిగా రాబోతుంది. And if I didn't know this morning, ప్రార్థన చేసుకుందాం. and this evening here in America to present this teaching on fearing you, Lord. And Lord, we love you and we glorify you. And we thank you so much that you have provided a way for our sins to be forgiven. But yes, Lord, at the same time, we fear you. Now, that word can be taught as being afraid, but that word can also mean that we recognize your authority as a child would fear his father. While he loves his father, he also fears his father. He knows that his father loves him, but he also knows that his father is powerful and has complete control over his life. And in that respect, Father, we place you in a position of preeminence as the greatest thing. And yes, Lord, we give you all praise and glory and honor
for you are everything, Father. You are our God. You are our Lord. You are our Master. And we are privileged to be your servants. We thank you so much, Father, that you have had enough mercy on us to allow us to believe in you and follow you. We thank you, Father, for all the blessings that you have given us, our family, our wives, our husbands, our children, our grandchildren, Lord, our flocks, those that you have put in our lives that we may influence for Christ. We pray, Father, to enlarge the love in our hearts for the perishing souls and for our sheep that we are the shepherd of. We ask you, Father, to give us gifts. Lord, give us gifts of healing, give us gifts of discernment, give us gifts of tongues, or whatever gifts, Lord, miracles, Lord, give us gifts of administration, give us every gift that you can give us, Lord. We're hungry and we're thirsty and we're desiring of these gifts, Father, that you can give us through the power of your Holy Spirit. We pray, Lord, for these meetings that are coming in India, Lord, that so many souls can be saved and reached. We pray for peace in the towns where we're going to have these programs, Lord, that we will not have opposition from the enemy, that you will stay the hand of the enemy and allow these 2 evenings to, in each different place, to come off without a problem. We pray, Lord, for you to provide Solomon with what he needs to go to India and organize these meetings, Lord, so that he can be there with us. And he has meetings even after I leave, Lord, so he needs your help to arrange that trip for him. We pray for the pastors and the believers for their finances. We pray for their ability to pay all their bills, for their children to get their education. We pray for their health. We pray, Father, that you protect them against the evil one and against the persecution of those that would like to see these Christians go away. We pray, Lord, that they may be powerful in their area, so powerful that the demons fear them, that they may walk among these demons with complete power and authority. We thank you, Father, for bestowing that power. We ask you, Father, to remind them that how powerful they are in this place of Satan and all these idols and demons, that they are ambassadors for the King of Kings and the Lord of Lords. And if he chooses to protect them, they are bulletproof. But Lord, if he allows them to suffer for him, it is a great honor. And they should be thankful that they were chosen to be strong enough to be able to suffer for Christ and for the Father. We thank you, Lord, for this meeting. Thank you, Lord, for all these that are here listening. Lord, I pray that my message was fruitful and filling for them. And I thank you, Lord, for this time to spend with you in prayer. And I ask all these things in the precious name of Jesus. Amen. 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 Praise the Lord. Thank you so much, Jerry. Thank you so much for the You're welcome. powerful word. Thank you so much. అయ్యగారు డేవిడ్ రాజు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. I would request Pastor David Raj to do the closing prayer and benediction. చేయండి సార్. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
దైవజనులు నిలవబెట్టుకుని తండ్రి అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన మీకు మేము భయపడాలి ప్రభువా, భయము కలిగి జీవించాలని తెలియచేసినారు తండ్రి. మీ శక్తిని పొందుకోవాలి ప్రభువా, మీ శక్తితో తండ్రి, మీ బలముతో తండ్రి, మీ సువార్తను ప్రకటన చేయాలి. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని ప్రభు మీరు తెలియచేశారు. నిజమే ప్రభువా, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి తండ్రి. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి ప్రభువా. దేవా స్తోత్రాలు. ఓ రోజు తీర్పు దినం ఉంటుంది ప్రభువా, ఆ తీర్పు దినములో ఎక్కడ ఉన్నాం మేము తెలుసుకోవాలి ప్రభువా. నాయనా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ప్రభువా మేము గమనించి, దేవా మీరు చెప్పినటువంటి మీ ఆజ్ఞలకు లోబడి తను మేము ముందుకు సాగులాగున అయ్యా ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన స్తోత్రాలు. వాక్యం అందించే దైవజనులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దైవజనులు తండ్రి సాల్మోనయ్య గారికి జ్ఞాపకం చేసుకోండి, ఫిలిపై గారికి జ్ఞాపకం చేసుకోండి, మా మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. నేను వచ్చే మాసంలో తండ్రి భారతదేశానికి వస్తూ ఉంటుండగా వారి ప్రయాణములో మీరు తోడుగా ఉండండి. సతీ సమేతంగా ప్రభా ఇండియాకు విచ్చేస్తున్నటువంటి బిడ్డలకు నేను మీ మేలు దయచేయండి. ఏ లోటు లేకుండా మీరే సహాయం చేయమని ప్రభా మీ కృపలో బలపరచమని. సాల్మోనయ్య గారు కూడా తండ్రి ఇండియాకు వచ్చిన తండ్రి ఇక ఈ సేవా పరిచయంలో ముందుకు సాగునట్లుగా మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అంత వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆశీర్వాదం సార్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మమ్మినిషిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, చైర్మన్ గారిని, పౌండర్ను, దేవదాసులకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. Amen. 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 Thank you so much. May God bless you and keep you safe and secure till we meet next week. God bless you all.